హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న ఒక షాపింగ్ బ్లాగ్. హైదరాబాద్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్, గర్ల్స్కి రిలేటెడ్ ఛానల్ చేస్తూ షాపింగ్ అన్నీ చూపిస్తూ చార్మినార్ చూపించకపోతే ఎలా. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న చార్మినార్ బ్లాగ్. నార్మల్గా అయితే ఉగాది షాపింగ్ అంటూ వెళ్తున్నాం. సో అందుకే అనిపించింది ఎందుకు చార్మినార్ది బ్లాగ్ కూడా చేసి చూపిద్దాంలే అని. సో ఈరోజైతే ఈ వీడియోలో చార్మినార్ మదీనా షాపింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేసి మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఎండలు ఎలా ఉన్నాయంటే సమ్మర్ స్టార్టింగ్లో అస్సలు లేదు, చాలా అంటే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళేటప్పుడు మెయిన్గా స్కార్ఫ్ పట్టుకోండి అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోండి. అండ్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరు అవని కానీ మస్ట్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. సో ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా, చూసేయండి. ఇంకా మేము మదీనా అయితే వెళ్ళిపోయాము. చార్మినార్ కంటే మదీనాలో శారీస్ బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా శారీస్ తీసుకోవాలి హైదరాబాద్కి వచ్చి అంటే మీరు చార్మినార్ కంటే మదీనాలో తీసుకుంటే బాగుంటాయి. ఎందుకు అంటే చార్మినార్ శారీస్ కంటే మదీనా శారీస్ లెంత్ అయితే ఎక్కువగా ఉంటుందని అయితే విన్నాను. మేము రెగ్యులర్గా అయితే ఈ షాప్లోనే శారీస్ తీసుకుంటాము. ఈ షాప్ డీటెయిల్స్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్నాను చూడండి. శారీస్ అయితే బాగానే ఉన్నాయి. కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము, అవైతే నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ అక్కడ ఉండే కలెక్షన్స్ నార్మల్గా అయితే చూపిస్తున్నా. అండ్ ఎక్కువగా ఏంటంటే హెవీ డిజైన్స్, హెవీ వర్క్ లైక్ చేసే వాళ్ళైతే మీరు ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చు మదీనా. ఎందుకంటే అక్కడ ఎక్కువ హెవీ వర్క్తో ఉండే శారీస్ అయితే ఉంటాయి. బట్ నేను అంత హెవీ వర్క్ని అయితే లైక్ చేయను. బట్ ఇటువంటిలా హెవీ వర్క్ అయితే మీరు బ్రైడల్స్కి అలాంటి వాళ్ళకి కావాలనుకుంటే మీరు ఆలోచించకుండా అయితే మీరు మదీనాకి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న శారీస్ అనేవి 1500, 1800 అలా ఉన్నాయి. అండ్ ఇవి బ్యాంగిల్స్ బయట అమ్ముతున్నవి. ఇవి 50 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయి. ఇవైతే 50 రూపీస్. ఇలా మనకి ఇవి మెటల్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. అండ్ ఇవి నార్మల్ బయట షాప్లో కాకుండా బయట సేల్ చేస్తున్న శారీస్. ఇదేంటంటే సమ్మర్ కలెక్షన్ అంట. జస్ట్ 250 రూపీస్ అని అయితే బయట సేల్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే నాకు అంత హైలైట్ అయితే ఏమి అనిపించలేదు. కాటన్ అయితే కాదు, ఇంకా అది ఇంకేదో క్లాత్ అందులో మిక్స్డ్. ఇంక ఇక్కడ డ్రెస్సెస్ మీరు చూస్తే ఎక్కువ హెవీ వర్క్, హెవీ డిజైనే మనకి ఎక్కువగా అయితే కనిపిస్తాయి. లేదు మనం సింపుల్గా వెళ్ళాలనుకున్నా సరే దొరుకుతాయి, బట్ మనకి ఎక్కువ హెవీ డిజైన్స్ అయితే మదీనాలో ఉంటాయి. ఇవైతే క్లాత్ మనం డ్రెస్సెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, బ్లౌజెస్ కానీ స్టిచ్ చేయించుకోవడానికి. ఇవి మీటర్ 400 అలా ఉంటున్నాయి. అండ్ ఇవి లేస్ మనం బ్లౌజెస్ కానీ, శారీ బార్డర్స్ కానీ, దుప్పటాస్ కానీ వేసుకోవడానికి. ఇవైతే ప్రైజెస్ ఐడియా లేదు. అండ్ ఈ షాప్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ షాప్కి, బట్ ఒక మంచి నాకు చాలా బాగా అనిపించింది. షాప్లో క్వాలిటీ సూపర్ ఉంది. అండ్ ప్రైజెస్ కూడా ఓకే, పర్లేదు, అంత తక్కువ కాస్ట్ అయితే చెప్పను, బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి శారీస్ ఏం కాదండి, ఇలాగా క్లాత్స్ మనకి సేల్ చేస్తారు వాళ్ళు. కావాలనుకుంటే ఆ క్లాత్ను మనం శారీగా కూడా తీసుకోవచ్చు. మనకు నార్మల్గా శారీ అయితే 5.5 మీటర్స్ కదా, అలా తీసుకుని అయితే వేసుకోవచ్చు. బట్ ప్రైస్ అయితే ఎక్కువ అయిపోతుంది మనకి. నేను నార్మల్గా ఒక వైట్ కలర్ క్లాత్ కోసం అయితే చూస్తున్నా. ఇవి కనిపించాయి, బట్ అంత చూసిన వెంటనే నాకు అంత నచ్చేసేటట్టు అయితే ఏమీ అనిపించనే లేదు. చూస్తున్నా అలాగా వేరే వేరే ప్యాటర్న్స్ కూడా చూస్తున్నాను. మీకు ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ నడుస్తున్న ఆర్గంజా కూడా అక్కడైతే అమ్ముతున్నారు. అన్ని డిజైన్స్ ఉన్నాయి. అండ్ చాలా మనకి క్లాత్స్లో వెరైటీ క్లాత్స్ ఉంటాయి కదా, ఆర్గంజా, జార్జెట్, సిల్క్, సాటిన్ అన్నీ అయితే అక్కడ సేల్ చేస్తున్నారు. నాకు అంత ఐడియా లేదు క్లాత్స్ పైన. ఈ షాప్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానండి. ఇది పటేల్ మార్కెట్లో. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ బాగుండేటప్పుడు కాస్త ప్రైస్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇటువంటి మనం దుప్పటాస్ కూడా తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇంకా వైట్ కలర్ క్లాత్ కోసం అయితే తిరుగుతూ ఉన్నాను. ఆ షాప్లో నాకు ఇంకా
సెట్ కాలేదు నేను అనుకునేలాంటి క్లాత్. సో ఆ గల్లీలోనే మనకి ఇటువంటి ఇలా క్లాత్స్ దొరికే షాప్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నా. అండ్ అక్కడ చిన్నది ఏంటి అంటే మళ్ళీ మొత్తం తిరిగి అదే షాప్కి వెళ్ళి అయితే ఆ క్లాత్ తీసుకున్నా. అండ్ ఇక్కడ బయటకు వచ్చేసి ఇవి మనకి స్కార్ఫ్, ఇది 250 180 అలా మనకి ఒక లాకెట్స్ లా కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి అన్ని కలెక్షన్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఈ షాప్ నేమ్ ఏమి ఐడియా లేదు, జస్ట్ చూస్తున్నా అలా వెళ్ళే దారిలో ఉంది కదా అని. అండ్ అత్తమ్మ కోసం శారీ అంటూ ఆ షాప్లోకి వెళ్ళాము. అండ్ ఫుట్వేర్ చూస్తున్నా. ఫుట్వేర్ కలెక్షన్ అయితే ఓకే బాగానే ఉంది. 100 150 అంత తక్కువ రేట్కి వస్తున్నాయి అంటే అట్ ది సేమ్ టైం మన క్వాలిటీ కూడా అలానే ఉంటాయి. ఎక్కువ క్వాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేసేయకూడదు. ఇక్కడైతే ఇలాగ ఎథనిక్ షూస్ అయితే తీసుకున్నాను. హెయిర్ బ్యాండ్స్ ఇవి నార్మల్గా షాప్లో కాదండి, రోడ్డు పైన ఇలాగా వాళ్ళు అమ్ముతున్నారు. ఇటువంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడగలుగుతాం, బేరం ఆడొచ్చు, తగ్గిస్తారు. కానీ షాప్లో అయితే మాత్రం చాలా కష్టము, వాళ్ళు తగ్గించరు, ఫిక్స్డ్ ప్రైజెస్ అంటారు. అండ్ ఇక్కడ ఈ ఫుట్వేర్ షాప్లోకి అయితే వెళ్ళాము. ఇది బ్రైడల్కి చాలా బాగుంటుంది ఇటువంటి ఫుట్వేర్. నాకు ఆ కలర్ షూ అయితే నచ్చింది. బట్ పాయింట్ హీల్స్, నేనైతే హీల్స్ని అయితే ప్రిఫర్ చేయను. సో ఫ్లాట్స్ అయితే చూసాను, నాకు అక్కడ ఫ్లాట్స్ ఏవి కనిపించలేదు. కనిపించినా సరే అంతా స్టోన్. ఇవి నార్మల్గా మనం యూస్ చేస్తే కాదు, బ్రైడల్స్కి లేకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్కే యూస్ చేయగలుగుతాం. అండ్ చూసారు కదా, ఇవి మనకి బ్రైడల్కి హల్దీ ఈవెంట్స్కి అలా యూజ్ అవుతుంది. అండ్ క్వాలిటీ ఓకే. ప్రైస్ మనకి 50-100 రూపీస్కి వచ్చి అంటే క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవి ఏవని 10 రూపీసే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి ఏవని 200. బాగున్నాయి చాలా. అంటే అన్ని అకేషన్కి అయితే వేసుకోవడానికి కావు ఇవి కదా, చూస్తేనే తెలిసిపోతుంది. ఏదైనా ట్రెడిషనల్గా శారీస్ పైకి అలాంటికి బాగుంటుంది. నేను హ్యాండ్ బ్యాగ్స్ని అయితే ఎక్కువగా యూస్ చేయను కాబట్టి నేను జస్ట్ చూశాను, ఏం తీసుకోలేదు. నాకు ఇది నచ్చింది బట్ అంతగా నేను యూస్ చేయనండి. అండ్ ఇక్కడ ఇంకా జ్యువెలరీ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఇయర్ రింగ్స్కి మనకి పాపిడి చైన్ వచ్చాయి. అండ్ బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. చాలా బాగున్నాయి. నేను ఇక్కడ తీసుకునేవి మీకు చెప్పాను కదా, వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఏమేమైతే తీసుకున్నాను అని. ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. వాళ్ళు చెప్పడం ఏంటంటే 700 అలా చెప్పారు. మనకి అడగాలి, ఇక్కడ బాల్తో అయితే అస్సలు పడద్దు. ఎందుకంటే నార్మల్గా 700 అని చెప్తే మనం ఎంతకు అడుగుతాం, అడిగితే 600 500 అలా అడుగుతాం. బట్ వాళ్ళు లాస్ట్ ఫైనల్గా అయితే 700 చెప్పింది, 150 అలా ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచించండి. అత్తమ్మతో పాటు వెళ్ళాను కాబట్టి నేను ఓకే 150 ఆవిడ అడిగారు, వాళ్ళు ఇచ్చారు. లేకుంటే 700 అంటే ఓకే 500 అని చెప్పి తీసేసుకుంటాము. సో ఇటువంటి షాప్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు అడగాలి, ఎంత తక్కువ ప్రైజెస్ అయితే అంత తక్కువ ప్రైజెస్కి ఫస్ట్ అడగండి. అండ్ బయటకు వచ్చేసాం. ఇంకా ఆల్మోస్ట్ షాపింగ్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా బయటకు వచ్చాక ఇటువంటి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి మనకి ప్రెజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా ఇటువంటి జ్యువెలరీ అయితే నడుస్తుంది. ఇంకా అక్కడికంటే బయట తీసుకుంటేనే మనకు ప్రైజెస్ అయితే తక్కువ రేట్కి వస్తాయి. ఇక్కడ నెక్ సెట్స్ చూసారు కదా, ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా చూసాను. ఇక్కడైతే వీళ్ళు 500 అలా చెప్పారు. మనం అడగాలి కానీ మనకి 250 200కే తలా వస్తాయి. ఇది నాకు నచ్చింది, నో మాస్క్ నో బ్యాగ్స్ అనేది. నిజంగానండి బయట సిచ్యువేషన్ అయితే అస్సలు బాగోలేదు. ప్లీజ్ మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మాస్క్ అయితే పెట్టుకోండి, చాలా హైజీనిక్గా అయితే ఉండండి. అండ్ అక్కడ మీకు తెలిసిందే, మనకు ఒక గల్లీలోకి వస్తే మొత్తం అవి అక్కడ అంతా బ్యాంగిల్స్. లోనికి వెళ్ళి అయితే చూపిద్దాం అనుకున్నా, బట్ వాళ్ళు అక్కడంతా క్రౌడ్ అందరూ అరుస్తూనే ఉన్నారు బ్యాంగిల్స్ గురించి. ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళలేకపోయాను, జస్ట్ పైన అయితే బయట చూపించేశాను. అండ్ ఇక్కడ సిల్వర్ ఇయర్ రింగ్స్, ఇంకా సిల్వర్ ఇయర్ రింగ్స్ చూసానంటే ఇంకా అక్కడ నేను నిలబడిపోతాను, అంత ఇష్టం నాకు అసలు. కానీ ఏం తీసుకోవాలని అయితే అనుకోలేదు, ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయి ఇంక నేను ఏం తీసుకోదలుచుకోలేదు ఇయర్ రింగ్స్ అయితే. ఇవి స్టోన్స్తో వచ్చేవి, మనకి ఏవైనా పూజలు అప్పటికి అలా బాగుంటుంది అటువంటి స్టోన్ ఐటమ్స్. ఇవి నార్మల్గా రూమ్ డెకరేషన్ ఐటమ్స్. ఇవి నేను ప్రైజెస్ ఏమైతే అడగలేదు, బాగున్నాయి కదని చెప్పి. అండ్ ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది. దీని ప్రైస్ 150 అన్నారు, ఇంకా తగ్గించలేదు, మరి నేను తీసుకోలేదు కూడా. ఏంటి ఇంత స్పెషల్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా?
నేను ఒక స్పెషల్ వీడియో కోసం అయితే ఇలా రెడీ అయ్యాను. అది ఏంటంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది అనేది ఒక వీడియో చేశాను కదా. అది ఎవరైనా చూడకపోతే నేను ఐబార్లో ఇస్తా, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ప్లీజ్ వెళ్ళి చూడొచ్చు. చార్మినార్ షాపింగ్కి వెళ్ళాను అని. ఆ డే ఆఫ్టర్నూన్ 1 o'clock మేము స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30 అయిపోయింది. సో ఇంకా ఆ టైం అప్పుడు ఇంకా బాగా టైర్డ్ అయిపోయాయి. ఇంకా ఆ టైం అప్పుడు ఇంకెందుకు ఏమేమి తీసుకున్నాను చూపించాలి అని చెప్పాను కదా, ఆ టైం అయిపోయింది. ఎప్పుడైనా అమ్మాయిలతో ఆడవాళ్ళతో షాపింగ్ అంటే ఇంతేని 1 hourలో అవుతుందంటే అది చాలా కష్టమైంది. ఓకే, వెనక టైం వేస్ట్ చేయకుండా మీకైతే నేను ఏమేమి తీసుకున్నానో చెప్పేస్తాను. వామ్మో, శారీతో కష్టమే. ఫస్ట్ అయితే ఈ క్లాత్ కోసం పక్కన పిక్ కూడా ఇంక్లూడ్ చేస్తాను చూడండి. చాలా తిరిగాను. యాక్చువల్గా అయితే ఏం ప్లాన్ లేకుండే ఏం ఉగాది శారీ అనుకుని అయితే వెళ్ళాను. అది తప్ప అన్నీ తీసుకున్నాను నేను. ఇది ఒక శారీ బ్లౌజ్ కోసం అయితే తీసుకున్నాను. ఇది క్లాత్ అండ్ ఇది లోపల వేసుకునే లైనింగ్. ఇవి నేను పటేల్ మార్కెట్లో తీసుకున్నా. ప్రైస్ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇదైతే శారీ బ్లౌజ్ కోసం అయితే తీసుకున్నా. పర్టికులర్గా ఆ శారీ ఈ శారీ అని కాదు, ఎప్పుడైనా ఒక శారీస్ ప్రిఫర్ చేసుకునే శారీస్ లైక్ చేసే ఆడవాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ గోల్డ్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, ఈ 3 కలర్స్ న్యూట్రల్ కలర్స్ ఉంటే చాలు మనం ఏదైనా శారీ పైకి వేసేయచ్చు. అయితే చాలా తక్కువగా కడతాను కాబట్టి ఇటువంటి 3 కలర్స్ ఉంటే సెట్ అయిపోతాయి అని చెప్పి అయితే తీసుకున్నాను. గోల్డ్ అయితే ఉంది, బ్లాక్ ఉంది, క్రాప్ టాప్ ఉంది. దాన్ని నేను బ్లౌజ్గా యూజ్ చేసేస్తున్నా. ఇదైతే ఒకటి తీసుకున్నా. ఇది ఫస్ట్ ఐటెం, చూపిస్తూనే ఉంటా, మీకు ఓపిక ఉండాలి కానీ. అండ్ నెక్స్ట్ తీసుకున్న శారీ ఇది మా అత్తమ్మ కోసం. మొత్తం ఓపెన్ చేసి చూపించాలంటే కొద్దిగా కష్టమే. ఇలా 2 కలర్స్, బ్లూ అండ్ గ్రీన్ 2 షేడ్స్. అండ్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. 2 బ్లౌజెస్ వస్తాయి. దీని లోపల ఒక బ్లౌజ్ అండ్ ఇలాగా వేరే పీస్గా ఇచ్చారు. మనం అంటూ ఇంకా వేరే దీనికి ఏం డిజైన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చింది. శారీ కలర్ బాగుంది. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది గ్రే అండ్ పింక్ కాంబినేషన్, సూపర్ కాంబినేషన్ అసలు. ఎందుకంటే ఇది చాలా లైట్, ఇది చాలా బ్రైట్. ఈ 2 కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది, రాణి కలర్. దీని మీద చిన్న డిజైన్స్, గోల్డ్ డిజైన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ నార్మల్ సమ్మర్ కదా అని చెప్పి నార్మల్ రెగ్యులర్ డైలీ వేర్ యూజ్ అని చెప్పి తీసుకున్నారు అత్తమ్మ కోసం. ఇవి నేను ఇంకా ఓపెన్ చేసి అయితే ఏం చూపించలేను, అన్నీ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి అంటే అందులో అటువంటిట్లో 2 శారీస్ అండ్ ఇదొకటి నార్మల్ రెగ్యులర్ సింపుల్ అకేషన్, నార్మల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకునేటప్పుడు కట్టుకోవడానికి ఇది అవుతుందని. ఇవైతే నేను ఇంకా ఓపెన్ చేసి అయితే చూపించలేను. అండ్ నెక్స్ట్ చార్మినార్ వెళ్ళాక బ్యాంగిల్స్ తీసుకున్న షాపింగ్ ఎలా అవుతుందో చెప్పండి. సో అందుకే ఇప్పుడు బ్యాంగిల్స్ చూపిస్తున్నా. అండ్ ఇవి ఎంత నీట్గా పెట్టారో. మనం ఇవన్నీ ఇవి బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ ఇవి నార్మల్గా చార్మినార్లోనే కాదు, మనకు బయట కూడా దొరుకుతాయి. బయట అంటే ఏవైనా ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతాయి ఇవి. నెక్స్ట్ ఇందులోనే గ్రే కలర్ శారీ ఉంది కదా, దానికి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను. ఇవైనా మనం మ్యారేజ్ అప్పుడు కానీ ఏదైనా పూజల టైం అప్పుడు ఇవి వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇందాక నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్న ఈ బ్యాంగిల్స్ కూడా అక్కడే తీసుకున్నవి. ఇవి చాలా తక్కువ ప్రైస్. అవి మనకి 200-250 ఆ రేంజ్.
ఇవి జస్ట్ డజను 25 రూపీస్. నేను సెట్ చేసేసుకున్నాను. ఇవి డజన్ 25 రూపీస్. నేను సిల్వర్ 1 డజన్ అండ్ గోల్డ్ 1 డజన్ తీసుకున్నా. ఎందుకు అంటే నేను ఎక్కువగా శారీస్ బ్యాంగిల్స్ ఎక్కువగా అయితే నేను వేసుకోను. సో అప్పుడప్పుడు వేసుకున్నా సరే ఇటువంటి బ్యాంగిల్స్ ఉండిపోతే మనం అన్ని శారీస్ని కూడా ఈజీగా కవర్ చేసేయచ్చు. లైక్ మీకు 3 కలర్స్ బ్లౌజెస్ చెప్పాను కదా, 3 కలర్స్ ఉంటే చాలు, మనం ఏ కలర్ శారీనైనా వేసేసుకోవచ్చు. ఈ 2 కలర్స్ మనకి బ్యాంగిల్స్ ఉంటే ఏ కలర్ శారీ పైకైనా వేసుకోవచ్చు. ఎంత బాగా ఆలోచించాను. సో అందుకే ఇవి తీసుకున్నా. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇటువంటివి కూడా ట్రై చేయండి. 25 రూపీస్ డజన్. మనకి ఇలా చెమ్కీలు కూడా ఉన్నాయి. ఇవైతే ఉండవు, ఊడిపోతాయి తెలుసు, బట్ బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది అండ్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఆల్మోస్ట్ అయిపోయావన్నమాట. ఎస్, ఉన్నాయి. అండ్ నా కోసం నేను తీసుకున్నది అంటే షూస్. ఇవి క్వాలిటీ ఓకే, పర్లేదు. ఎప్పుడైనా స్లిప్పర్స్ పోతాయి మనకి, ఆ చెప్పుల టైప్ ఉండేవి తెగిపోతాయి అని ఆలోచించవచ్చు, కానీ ఇవి అంత ఎక్కువైతే డ్యామేజ్ అయితే జరిగిపోదు. ఇది 150 రూపీస్. ఇవి ఏదైనా ఎథ్నిక్ డ్రెస్సెస్కి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నవి. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ సరోజినీ నగర్ హాల్లో చెప్పాను కదా, క్లిప్ అని. ఇదిగోండి, సరోజినీ నగర్ ఢిల్లీలోనూ కాదండి, మన హైదరాబాద్లో కూడా ఇటువంటివి దొరుకుతున్నాయి. 30 రూపీస్. అక్కడ 20 రూపీస్ కొని, ఇక్కడ 30 రూపీస్ కొన్న మరేం చేయలేం. ఈ శారీ మీద పెడితే చాలా చండాలంగా ఉంటుంది, బట్ పెట్టి చూపిస్తా. ఇది చార్మినార్ షాపింగ్ బ్లాగ్. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.